హాయ్ అండి. ఈరోజు సోయాబీన్తో ఒక టేస్టీ కర్రీ చేసేద్దాము. సోయా చంక్స్తో, దీన్ని మిల్ మేకర్ కూడా అంటారు. ఈ కర్రీ ఒక్కసారి చేసుకున్నానంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. దీని ముందు నాన్ వెజ్ కూడా పనికిరాదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగా కుదురుతుందంటే అందరికీ చాలా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే ఇష్టపడతారు. నాకు కూడా ఈ కర్రీ నచ్చేది కాదు, బట్ ఒకసారి ట్రై చేసిన తర్వాత నేను కూడా ఈ కర్రీకి ఫ్యాన్ అయిపోయాను. దీనికోసమని ఒక బగోనా తీసుకొని అందులో కొన్ని నీళ్లు వేడి చేసి, బాగా వేడి చేసిన నీళ్ళల్లో ఈ మిల్ మేకర్ వేసేయాలి. మిల్ మేకర్ నేను పెద్దవే తీసుకున్నాను, ఎందుకంటే ఇవి మనకు వండడానికి అండ్ టేస్ట్కి కర్రీకి చాలా బాగా కుదురుతున్నాయి అన్నట్టు. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వాటిని అలాగే ఉంచాలి. ఎందుకంటే ఆ నీటిలో ఆ మిల్ మేకర్ అబ్జర్వ్ అవుతాయి కాబట్టి మంచి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే చూడండి, ఆ మిల్ మేకర్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఎలా అయిపోయాయో వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ అవి కొంచెం చల్లారని, వేడి నీళ్ళలో వేసాం కదా, అవి కొంచెం చల్లారని అని పక్కకు పెట్టాను నేను. కొంచెం చల్లారిన తర్వాత వాటిలో ఉన్న నీరునంతా పిండేసేయాలి. నీటిని మొత్తం అందులో ఏం నీరు లేకుండా పిండేసుకోవాలి. ఎందుకంటే దానిలో నీరు ఉంటే మనకు కర్రీలో ఉండే మసాలాలు, ఆ కర్రీ యొక్క టేస్ట్ ఈ మిల్ మేకర్కు పట్టదు. అందువల్ల ఆ మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా పోయేలా అట్లా ఒత్తుతూ మొత్తం అట్లా బాగా ఒత్తుతూ మొత్తం ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి ఆ మిల్ మేకర్లో నుంచి. అట్లా అన్ని మిల్ మేకర్ మొత్తం అట్లాగే చేసుకోవాలి. అట్లా చేసుకున్న తర్వాత ఆ మిల్ మేకర్ని ఒక బౌల్లో తీసుకొని అందులో తగినట్టు ఫస్ట్ ఒక చెంచాడు ధనియాల పొడి, ఒక చెంచాడు కారం, ఒక చెంచాడు పసుపు, ఒక చెంచాడు ఉప్పు, ఒక అర్ధపావు కిలో శనగపిండి తీసుకున్నాను నేను. మీరు మీకు ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నేను మిల్ మేకర్కి తగినట్టు అర్ధపావు తీసుకున్నాను శనగపిండి. దీంతో టేస్ట్ చాలా బాగా కుదురుతుంది, యమ్మీగా కూడా వస్తుంది మిల్ మేకరు. ఒకసారి ట్రై చేయండి. మొత్తం ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆ మిల్ మేకర్కు ఆ మసాలా మొత్తం మంచిగా తగిలేటట్టు మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మ్యారినేట్ అవ్వడానికి అట్లాగే పక్కకు పెట్టేసి ఒక ప్యాన్లో నూనె పోసుకొని 10 మినిట్స్ మ్యారినేట్ అయిన తర్వాత వాటిని ఫ్రై ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయ్యి ఇట్లా క్రంచీనెస్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిల్ మేకర్కు ఫ్రై చేసుకోవాలి అన్నట్టు. ఒక 10 మినిట్స్ ఫ్రై చేస్తే కూడా వస్తుంది, 5 మినిట్స్ ఫ్రై చేసినా కానీ ఇట్లా బాగా క్రంచీగా అయిపోతాయి అవి. ఎందుకంటే మనం ఆల్రెడీ శనగపిండిలో మ్యారినేట్ చేసాం కాబట్టి. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. క్రంచీగా కూడా అవుతాయి, క్రిస్పీగా కూడా అవుతాయి. ఇది టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరే. వీటిని తీసి పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా ఆకు వేసుకోవాలి. ఇట్లా క్రాష్ చేసి వేసుకోవాలి. లేదా అట్లా వేసుకోవచ్చు, ఇంకా జాగ్రత్త ఆప్షనల్ అండి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. దాల్చిన చెక్క అందరి దగ్గర ఉంటుంది కాబట్టి వేసుకోండి. అండ్ జీలకర్ర ఇవి బాగా వేగాక ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంట్లో వేసేయాలి. నేను పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగేటట్టు కలుపుకొని ఇవి వేగిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ కలిపితే ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అట్లా ఉల్లిగడ్డలకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఒక 4 టమాటోస్ని ఇట్లా ప్యూరీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ ప్యూరీ వేసేయాలి. మీరు వేసుకోవచ్చు, మీకు కర్రీకి సరిపడా ఎంత అనిపిస్తుందో అంత వేసుకోవచ్చు, ఎందుకంటే గ్రేవీ కోసం అన్నట్టు. నేను ఒక 4 టమాటోస్ని ఇట్లా ప్యూరీ లాగా చేసుకొని అయితే వేసాను. అండ్ దీని తర్వాత మళ్ళీ ఒక చెంచాడు ధనియాల పొడి, ఒక చెంచాడు కారం, ఒక చెంచాడు ఉప్పు ఎందుకంటే మీరు టేస్ట్కి సరిపడా వేసుకోండి, ఎందుకంటే మిల్ మేకర్లో వేసాం కాబట్టి. అండ్ ఒక చెంచాడు ఉప్పు వేసి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బని ఇట్లా క్రష్ చేసుకున్న, అట్లా దంచుకున్న కచ్చా పచ్చాగా అది యాడ్ చేసేయాలి.
మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని, గ్రేవీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని దానికి ఒక 5 మినిట్స్ కోసమని మూత పెట్టేసి మగ్గనివ్వాలి అన్నట్టు. చూడండి, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మూత తీస్తే ఎంత బాగా ఆయిల్ విడిచిపెట్టి ఇట్లా కర్రీలో మొత్తం అంతా స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. ఆ స్మెల్కి మనకు కడుపు నిండినట్టు అవుతుంది, అంత టేస్టీగా అనిపిస్తుంది ఆ స్మెల్. తర్వాత మిల్ మేకర్ని దాంట్లో యాడ్ చేసేసేయాలి. ఆ మిల్ మేకర్ని యాడ్ చేసేసి బాగా ఒకసారి కలుపుకొని, బాగా కలుపుకున్న తర్వాత ఒకటి ఏంటంటే మీరు సాల్ట్ చూసి వేసుకోండి. ఎందుకంటే మనం మిల్ మేకర్ను మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కదా, తర్వాత కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను 2 కప్స్ యాడ్ చేస్తున్నాను, మీరు ఒక గ్లాస్ అట్లా కూడా యాడ్ చేసుకున్నా కరెక్ట్ అయిపోతుంది. గ్రేవీ కోసం మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను ఒక 2 కప్స్ అయితే యాడ్ చేశాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాన్ని మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ మసాలాలు మొత్తం ఇట్లా గ్రేవీ లాగా చిక్కగా అవుతాయి. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత అన్నట్టు. తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కర్రీ, స్మెల్ కూడా సూపర్ వస్తుందండి. అట్లా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ కూడా ఎంత చిక్కగా అయిపోయిందో. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ కసూరి మెథి, ఇవి రెండు మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే మాకు ఇంట్లో ఇది ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. మీకు ఇది ఆప్షనల్, మీ ఇష్టం. కొందరు అవాయిడ్ చేస్తారు కదా మసాలాలు, అట్లా అందుకని అంటున్నాను. మీ ఇష్టం. కసూరి మేథి గరం మసాలా వేస్తే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ చూడండి కర్రీ మాత్రం ఎంత యమ్మీగా కనిపిస్తుందో, చూడడానికి ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో. అట్లా ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేసి పైనుంచి గార్నిషింగ్కి కొత్తిమీర వేసేసుకున్నామంటే యమ్మీ అండ్ టేస్టీ అండి. ఎంత బాగుంటుందంటే ఈ మిల్ మేకర్ కర్రీ ఒక్కసారి చేసుకున్నారంటే అసలు నచ్చని వాళ్ళు కూడా అంత యమ్మీగా ఉంటుందని తినేస్తారు, కడుపు నిండా తింటారు. మనకు నాన్ వెజ్ అవసరం లేదండి ఇది ఉంటే. ప్లీజ్ నా వంట నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ అండి. ఒక హైప్ ఇవ్వండి.